హాయ్! వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన సెమిస్టర్ 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ కాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 1 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. సో దానికి సంబంధించిన మనం రెండవ మెథడ్ బెర్నౌలీస్ ఈక్వేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్‌ని డిస్కస్ చేద్దాం. మరి ఒక్కసారి గమనించండి. ఈసారి బెర్నౌలీస్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే dy by dx plus p of x into y is equal to q of x into ఇట్లా y పవర్ n లాగా ఉంటుంది. ఓకేనా? సో దీన్ని ఇంకొక పేరుతో మనం పిలవచ్చు రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్. అంటే ఫస్ట్ మెథడ్ డిస్కస్ చేశాక లీనియర్ ఈక్వేషన్ ఇన్ y x అని అట్లా. ఈ y పవర్ n తీసేసామనుకోండి అది లీనియర్ ఇన్ y లాగా మారిపోతుంది. దాన్ని రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంట. ఓకేనా? కాబట్టి dy by dx plus p of x into y is equal to q of x into రైట్ సైడ్ y పవర్లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? ఎస్. కాబట్టి సో ఫార్ములాస్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. M1లో డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అంతగా ఉపయోగపడకపోవచ్చు. ఇక్కడ మీకు డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ రెండు రావాల్సి ఉంటుంది. ఎవరైతే ఇంటర్మీడియట్లో డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ని నెగ్లెక్ట్ చేసింటారో M2లో ప్రతి ఒక్క చాప్టర్లో ప్రతి ఒక్క ప్రాబ్లంలో అవి లేనిదే మీరు ఏం చేయలేరు. కాబట్టి సో ఫార్ములాస్ని మీరు బాగా నేర్చుకోవాలి. ఎస్. ఒక్కసారి చూద్దాం. సో ఈ ప్రాబ్లమ్ని ఎట్లా చేయాలో dy by dx పక్కన e పవర్ x ఉంది. లీనియర్ ఇన్ y అయినా x అయినా బెర్నౌలీస్ అయినా dy by dx పక్కన ఏం ఉండకూడదు. పక్కన అంటే రైట్ సైడ్లోనా లెఫ్ట్ సైడ్లోనా? లెఫ్ట్ సైడ్లో e పవర్ x ఉండకూడదు. అంటే e పవర్ xతో డివైడ్ చేయాలి ఫస్ట్ స్టెప్. ఓకేనా? సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్న గివెన్ డిఈ ఈస్ ఏంటి? e పవర్ x ఇంటూ dy by dx is equal to 2xy square ప్లస్ y ఇంటూ e పవర్ x. నేనేం చెప్పా ఫస్ట్ e పవర్ x ఉండకూడదు. e పవర్ xతో డివైడ్ చేయండి మొత్తం ఈక్వేషన్ని. డివైడింగ్ విత్ e పవర్ x ఆన్ బోత్ సైడ్స్. e పవర్ xతో డివైడ్ చేస్తున్నా. సో e పవర్ x డివైడెడ్ బై e పవర్ x రెండు క్యాన్సల్. ఇక్కడ dy by dx ఉంటుంది. మరి సెకండ్ టర్మ్ని కూడా e పవర్ xతో డివైడ్ చేయండి. ప్లస్ y ఇంటూ e పవర్ x డివైడెడ్ బై e పవర్ x రెండు క్యాన్సిల్. మరి మిగిలింది ఏంటి ఇక్కడ అంటే dy by dx నెక్స్ట్ is equal to 2xy square divided by e పవర్ x ప్లస్ y ఉంటుంది. ఎస్, మీరు చెప్పండి. లీనియర్ డి ఇన్ y అయినా x అయినా p ఆఫ్ x ఇంటూ y బెర్నౌలీస్లో కూడా dy by dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y అంటే p ఆఫ్ x ఇంటూ y. మీరు గమనిస్తే ఇది ఉందిగా, ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలా, ఎందుకంటే y ఉండాలా. p ఆఫ్ x అంటే -1 అవుద్ది. దీన్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళకూడదు, ఎందుకంటే రైట్ సైడ్ q ఆఫ్ x ఇంటూ y పవర్ n y స్క్వేర్ని ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? కాబట్టి సో dy by dx మైనస్ y ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ఇది ఇలానే రాస్తున్నా, 2x ఇంటూ y స్క్వేర్ డివైడెడ్ బై e పవర్ x. దీనికి ఒక నంబరు 1 ఇస్తున్నా. ఇప్పుడు ఇది ఒరిజినల్గా బెర్నౌలీస్ ఈక్వేషన్. ప్రాబ్లంలో బెర్నౌలీస్ డైరెక్ట్గా ఒక్కొక్కసారి ఇస్తాడు, ఒక్కొక్కసారి ఇవ్వడు. ఇవ్వకుంటే ఇట్లా అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి మీరు గమనిస్తే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dy by dx p of x into y is equal to q of x into y పవర్ n. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే, సో y స్క్వేర్ని ఎలిమినేట్ చేయాలి. అంటే y పవర్ -2తో మల్టిప్లై చేయొచ్చు, ఆర్ డివైడింగ్ విత్ y స్క్వేర్ అంటే 1/y స్క్వేర్ క్యాన్సిల్. మల్టిప్లై చేస్తే y పవర్ -2 y స్క్వేర్, y పవర్ -2 ప్లస్ y పవర్ 0 1, ఎనీథింగ్ పవర్ 0 1. ఓకే. ఎస్. కాబట్టి అది అన్నమాట. ఒక లైన్ రాస్తున్నాను మీకు ఏ మెథడ్ అని తెలియడం కోసం. సో దిస్ ఈజ్ ఏ
బెర్నౌలీస్ ఈక్వేషన్. మరి ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది? dy/dx ప్లస్ p of x into y is equal to q of x into y power n ఇలా ఉందన్నమాట. సరే, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? y స్క్వేర్ ఎలిమినేట్ అవ్వాలి. y పవర్ -2తో మొత్తం ఈక్వేషన్ ని మల్టిప్లై చేస్తున్నా. సో మల్టిప్లై ఈక్వేషన్ 1 with y పవర్ -2 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, మల్టిప్లై చేస్తున్న ప్రతి ఒక్క టర్మ్ని 1 2 3 టర్మ్స్ ఉన్నాయి టోటల్గా. ఓకే, 1 ఇంప్లైస్ చెప్పండి y పవర్ -2 ఇంటూ dy/dx. అదేవిధంగా మైనస్ y పవర్ -2 y ఉంది సార్ ఆల్రెడీ. ఎస్ ఈజ్ ఈక్వల్ టు పవర్లో ఏం లేదంటే 1 ఉంటుంది. నెక్స్ట్ 2x బై ఈ పవర్ x ఆల్రెడీ y స్క్వేర్ ఉంది సార్. కాబట్టి y పవర్ -2 ఇంటూ y పవర్ -2 ఈ రెండు మీరు గమనిస్తే క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకంటే y పవర్ -2 ప్లస్ 2 y పవర్ 0 ఎనీథింగ్ పవర్ 0 బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఎస్, మరి నెక్స్ట్ స్టెప్ y పవర్ -2 dy/dx. ఇందాక చెప్పారు బేసిస్ ఈక్వల్ కదా, ఇక్కడ పవర్స్ని యాడ్ చేయొచ్చు. y పవర్ -2 ప్లస్ 1 y పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు 2x బై ఈ పవర్ x. దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను సార్, నంబర్ 2. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సెకండ్ టర్మ్లో y టర్మ్ ఏదైతే ఉందో దానిని z అనుకుంటాం, దాన్ని డెరివేటివ్ చేస్తే ఇది వస్తుంది. ఓకేనా? ఎస్, మరి చూద్దాం. మనం సబ్స్టిట్యూషన్ ఏదో అది చివర్లో రీప్లేస్ చేస్తాం. y పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు z. మరి ఇప్పుడు ఏం చేయాలి? మీరు దీన్ని z అనుకున్నప్పుడు దాన్ని డెరివేటివ్ చేస్తే ఇదే రావాలి. y టర్మ్ ఏది ఉంటే అదే సెకండ్ టర్మ్లో మాత్రమే. ఇది తీసుకొని ఇది రాకూడదు అనమాట. ఓకే, దీన్ని తీసుకొని ఇది వచ్చేటట్లు చేస్తే ఇది dy/dx ఉంది కదా. ఎస్, అందుకోసం అది లీనియర్ ఇన్ z లాగా మారిపోతుంది, అందుకోసం. ఎస్, చూడండి. సో ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. మరి చూడండి, సో dy/dx ఆఫ్ y పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు dy/dx ఆఫ్ z. ఇక్కడ మీరు గమనిస్తే ఒక ఫార్ములా ఉంది మనకి, dy/dx ఆఫ్ x పవర్ n. డిఫరెన్షియేషన్లో సార్ n ఇంటూ x పవర్ n-1. అదే ఇంటెగ్రల్ x పవర్ n dx ఈజ్ ఈక్వల్ టు x పవర్ n+1/n+1. డిఫరెన్స్ గమనించాలి. సో ఇక్కడ యాక్చువల్లీ x లేదు, y ఉంది. yని కొద్దిసేపు x లాగా ఊహించుకో, x లాగా అనుకో, x లాగా అజంప్షన్ చేసుకో. మళ్ళీ దేన్నైతే x లాగా అనుకుంటామో దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి xతో. ఎస్, కాబట్టి y పవర్ n, సో ఇదే కదా, n ఇంటూ x పవర్ x అంటే y, n-1 అంటే -1 ఇక్కడ -1 ఫార్ములాలో -1, మళ్ళీ yని xతో చేయాలి. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు జెడ్ని ఎక్స్తో డెరివేట్ చేస్తే dz/dx. ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా. సో ఇది dy/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా లాగా ఉంది. n ఇంటూ అంటే పవర్లో ఉండేది n-1, x అంటే y, n-1, n అంటే -1, మళ్ళీ ఫార్ములాలో -1. చూడు, మళ్ళీ yని xతో డెరివేట్ చేయాలిగా, dy/dx. విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం మనం. xతోనే ఎందుకు చేయాలి సార్ అంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ x ఉందిగా, దీన్ని నువ్వు డెరివేటివ్ చేస్తే ఇది రావాలా, అందుకోసం. కాబట్టి సో y పవర్ -1 -2 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు, ఆ మైనస్ అనేది ప్రోడక్ట్లో ఉంది సారీ, కాబట్టి మైనస్ అనేది ప్రోడక్ట్లో ఉన్నప్పుడు రైట్ సైడ్కి వెళ్తే మైనసే అవుతుంది.
కొందరు మైనస్ రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుంది కదా. అవును, ఎప్పుడు అది అడిషన్లో సబ్ట్రాక్షన్లో ఉన్నప్పుడు ప్రోడక్ట్లో మైనసే అవుతుంది. ఎస్, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ 5, ఇక్కడ +2 ఉంది సార్. +2 రైట్ సైడ్కి పోతే ఏమవుద్ది, మైనస్ అవుతుంది. ఎస్, కాబట్టి ఎక్స్ ఈజ్ 3. మీరు గమనిస్తే ఇక్కడ ప్రోడక్ట్లో ఉన్నాం సార్. -x ఈజ్ 2 అన్నా x ఈజ్ -2 రెండు ఒకటే. ఓకేనా? ఎస్, కాబట్టి ప్రోడక్ట్లో ఉంది. మైనస్ అనేది రైట్ సైడ్ డివైడ్ అవుద్ది. యాక్చువల్లీ -1/-1 -1 డినామినేటర్ ఉన్న న్యూమరేటర్లో ఉన్న ఒకటే. ఓకే, ఎస్, కాబట్టి గమనించాలి. ఎస్, ఇప్పుడు మనం దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తాం సార్, నంబర్ 3. ఇలా వచ్చిన నంబర్ 3ని ఎందులో చేయాలి, ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే నంబర్ 2. చూడండి, ఇప్పుడు దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, -dz/dx అంటే లీనియర్ ఇన్ జెడ్ లాగా మారిపోతుంది. ఎస్, ఓకేనా? కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. కాబట్టి బెర్నౌలీస్ ఈక్వేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎన్నో మన ఛానల్లో చేశాం. ఒకసారి గమనించండి. ఒక మొత్తం 10 ప్రాబ్లమ్స్ పైననే చేశాను, ఇంకా చేస్తాను కూడా. సో మొత్తం ఈ యొక్క చాప్టర్లో 40 వీడియోస్ ఉన్నాయి. ఓకే, అన్ని మెథడ్స్ని కలుపుకొని ఒక్కసారి ప్లేలిస్ట్ని చూడండి నిదానంగా. ప్రాబ్లంతో సహా థంబ్లైన్లో ఉంటుంది, ఒక్కసారి చూడాలి. ఎస్, ఇప్పుడు నంబర్ 3ని 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 కదా, 3ని ఎందులో చేయాలి, 2లో. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, 2 ఇంప్లైస్. ఇప్పుడు దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, -dz/dx. ఓకే, నెక్స్ట్ చెప్పాలి. y ఇన్వర్స్ని ఏమనుకున్నా జెడ్ అనుకున్నా, అది చివరిలో రీప్లేస్ చేసేద్దాం కూడా. ఓకే, ఎస్, నెక్స్ట్ రైట్ సైడ్లో ఉన్నది అలానే రాసుకో. సో =2x/e⁻x. ఎస్, ఓకే. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా లీనియర్ ఇన్ జెడ్ వై చేసాం. ఒకసారి గమనించండి. ఎప్పుడైనా మన ఈక్వేషన్ dy/dx + p(x) * y = q(x) అంటే అది లీనియర్ ఇన్ y సార్. దానికి సొల్యూషన్ ఎలా కనుక్కుంటాం, p(x)ని q(x)ని కనుక్కుంటాం. IFని క్యాలిక్యులేట్ చేస్తాను. e∫p(x) * dx, దాన్ని IF అని చెప్పచ్చు. జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే దీనికి y * IF = ∫q(x) * IF * dx + c సార్. సేమ్ ఇదే మోడలే, అయితే జెడ్ ఉంటుంది చూసుకో. y ప్లేస్లో జెడ్, సేమ్ ఇదే రాసేస్తాం. IF కూడా ఒకటే ఫార్ములా, లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ * IF అంతే. ఓకేనా? ఎస్, కాబట్టి లీనియర్ ఇన్ y కానీ x కానీ జెడ్ కానీ ఇక్కడ ఏం ఉండకూడదు. -1 2 కానీ 3 కానీ 1/3 కానీ అది ఉండకూడదు. అంటే అది దాన్ని మైనస్తో మల్టిప్లై చేసుకో, ప్లస్ అయిపోతుంది. కాబట్టి సో dz/dx మైనస్ ప్లస్ అయింది, మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ టర్మ్ మైనస్ అవుతుంది, 2x/e⁻x. దీనికి ఒక నంబర్ ఇచ్చాను సార్, 4. ఎస్, ఇప్పుడు మనకి జనరల్ సొల్యూషన్ నంబర్ 4కి ఏంటో చూద్దాం. జనరల్ సొల్యూషన్ టు ఈక్వేషన్ 4 ఈజ్, కాబట్టి దీన్నే ఏమంటామంటే రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం. లీనియర్ ఫామ్ లేక మారిపోయింది. ఎస్, ఒక లైన్ రాస్తున్నా, ఎందుకంటే మనం సొల్యూషన్ కనుక్కోవడానికి డేటా అవసరం వస్తుంది. సో దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. ఓకేనా? సో విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఎలా ఉంది ఇది అంటే విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dz/dx plus p(x) into z is equal to q(x). we get ఇలా ఉందిగా, ఇలా ఉంది. సో కంపేర్ చేస్తాం ఒక లైన్ ఇక్కడ.
కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేయాలి ఈక్వేషన్ 4ని dz by dx p of x into z is equal to q of x where p of x and q of x contains in the variable x. ఓకే ఎస్ అప్పుడు p of x ఏమొస్తుందో చూద్దాం. z కోఎఫిషియంట్ ఏం లేదంటే 1 ఉంటుంది. q of x అంటే మన ఈక్వేషన్ నంబర్ 4కి రైట్ సైడ్లో ఉండేదే. ఎస్ ఇప్పుడు ఏం చేయాలి ఐఎఫ్ని కనుక్కోవాలి. ఐఎఫ్కి ముందు ఏం కనుక్కోవాలి ఇంటెగ్రల్ p of x dx ఇంటెగ్రల్ dx x అవుతుంది. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ p of x ఇంటూ dx అంటే ఈ పవర్ ఎక్సే సార్ p of x dx అంటే ఓకేనా సరే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం జనరల్ సొల్యూషన్ కనుక దేనికి నంబర్ 4కి దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ టు ఈక్వేషన్ 4 ఈజ్ ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి ఇంకొక చిన్న పాయింట్ చెప్తున్నాను. ఎవరైతే బెర్నౌలీస్ ఈక్వేషన్ని నేర్చుకుంటున్నారో దానికంటే ముందు లీనియర్ ఇన్ వైఎక్స్ నేర్చుకోండి. ఓకే ఎస్ జనరల్ సొల్యూషన్ టు ఈక్వేషన్ 4 ఈజ్ లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ into IF into dx plus c where c is integral constant. Z into IF అంటే e power x is equal to integral q of x మన ఈక్వేషన్ కి రైట్ సైడ్ లో ఉండేదే సార్ -2x by e power x. IF అంటే e power x dx plus c. ఎస్ ఇంటిగ్రేషన్ చేయాలి. e power x మల్టిప్లైర్ లో ఉంది డివిజన్లో ఉంది రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో జెడ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ -2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నా ఇక ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి జెడ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఎక్స్ పవర్ n + 1 / n + 1 ఏం లేదంటే 1 ఉంటుంది. 2 ఉంటే 2 + 1 / 2 + 1 ఎస్ కాబట్టి మళ్ళీ 2 క్యాన్సిల్ అవుతుంది ప్లస్ సి. బట్ జెడ్ ప్లేస్లో ఏమనుకున్నాం సార్ జెడ్ ప్లేస్లో y పవర్ -1 జెడ్ ఉండకూడదు. మనం స్టార్టింగ్లో సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం కదా y ఇన్వర్స్ ఈక్వల్ జెడ్ అని అది రీప్లేస్ చేయాలి. కాబట్టి సో y ఇన్వర్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -x² ప్లస్ సి. y ఇన్వర్స్ని మనం 1/y రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు -x² ప్లస్ సి. కావాలంటే వైతో క్రాస్ మల్టిప్లై చేయండి. ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -x² ప్లస్ సివై. లాస్ట్ స్టెప్ ఈ -x² లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే +x² అవుతుంది. కాబట్టి ఈ పవర్ ఎక్స్ ప్లస్ x² ఈజ్ ఈక్వల్ టు సివై. సో ఇలా చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బై.